ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నాయని, లేపోతే మొత్తం అంతా అల్లర్లు అక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ఎంతవరకు నిజమంటారు? సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదాన్ని నమ్మొచ్చంటారా? అసలేం జరుగుతుంది అక్కడ? మీరేమంటారు? దీంట్లో అండి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే దేశ విభజన జరిగినప్పుడు దగ్గర దగ్గర 45% హిందువులు బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ముస్లిం బెంగాలీలు ఉండేవాళ్ళు. అయితే ఈ రోజు నాడు చూసుకున్నట్లయితే 45% నుంచి 30 జారిపోయింది, 30 నుంచి 5% జారిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులు చాలా అత్యంత పేదరికంలో, దయనీయమైన పరిస్థితుల్లో దారుణంగా వాళ్ళు హింసింపబడుతూ హింసని వాళ్ళు భరిస్తూ వాళ్ళు అక్కడ బ్రతుకుని వెళ్ళదీసుకుంటున్నారు. యాక్చువల్గా షేక్ హసీనా గారు ఈ హిందువుల పైన కొంతవరకు తన సానుభూతితోటి కొంతవరకు వాళ్ళు గవర్నమెంట్ పరంగా కొంత హెల్ప్ చేస్తూ ఉండేది. మన వాళ్ళు కూడా షేక్ హసీనాకు ఎన్నికల్లో కానీ ఇంకా ఇతర విషయాల్లో కూడా మన వాళ్ళు కూడా ఆమె సపోర్ట్గా ఉండేవాళ్ళు. అయితే ఈనాడు మరి పరిస్థితులు చేజారిపోయినాయి, ఉద్యమాలు జరిగినాయి. దీంట్లో మత పెద్దల హస్తం చాలా పెద్దగా ఉందని, 70% వాళ్ళదేముందని, మిగతా పర్సెంట్ బయట దేశాల నుంచి ఈ విధంగా ఉందని అందరు చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటిది నేను కూడా నైట్ సోషల్ మీడియాలో చూడడం జరిగింది. చూసినట్లయితే ప్రత్యేకంగా అత్యంత ముఖ్యంగా చాలా బాధాకరం ఏంటంటే ఇండ్లలో ఉండే ఆడవాళ్ళు వాళ్ళు భయంకరమైనటువంటి రాళ్ళు కొడుతుంటే రాళ్ళ దెబ్బలు తగిలి, పిల్లలకు రాళ్ళ దెబ్బలు తగిలి, ఇంటి ముందు కారిడార్లో భయంకరంగా తిరుగుతూ రాళ్ళతో బాదుతూ ఆ చప్పుళ్ళన్నీ కూడా మనకు సోషల్ మీడియా వినడం జరిగింది. ఎంతో దయనీయం అనిపించింది, ఎంతో బాధాకరం అనిపించింది. ఈ యొక్క స్త్రీలు ఉన్న ఇంట్లో స్త్రీల పరంగా అంత ఘోరంగా అంత భయానకంగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది పెద్ద ప్రశ్న అవుతుంది. అక్కడ జరుగుతున్న ఉద్యమానికి హిందువులకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్ని, టెంపుల్స్ని ధ్వంసం చేయడము, తర్వాత హిందూ కౌన్సిలర్స్గా ఉన్నటువంటి లోకల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉన్నటువంటి 2 వ్యక్తుల్ని దారుణంగా హత్య చేయడము, వాళ్ళ ఇంట్లో దారుణంగా ప్రవర్తించడము, ఆడవాళ్ళని చిన్నపిల్లలు కొంతమంది ఎత్తుకుపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఈ విషయాలన్నీ కూడా మనకు మెయిన్ మీడియాలో కొంతవరకే వస్తుంది. సోషల్ మీడియాలో అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నవాళ్ళు ఈ సోషల్ మీడియాలో దాన్ని పంపిస్తూ ఉన్నారు. కానీ మరి అక్కడి ప్రభుత్వాలు, ఈ సైన్యము, అక్కడ ఉన్నటువంటి భద్రతా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. మైనార్టీలైనటువంటి హిందువులు వాళ్ళపై దారుణమైన దాడులు, ముఖ్యంగా ఆడవాళ్ళపై జరిగిన బాధలు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలి. మైనార్టీలుగా ఉన్నటువంటి ఇంటి ఆడపిల్లల్ని, ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని దారుణంగా వివరించడం సరైన పద్ధతి కాదు. అది మన వాళ్ళు కొంతవరకు ఏమన్నా చర్యలు తీసుకుంటే బాగుండనిపిస్తుంది. సైనికపరమైన చర్యలు కాకుండా ఈ దౌత్యపరమైనటువంటి చర్యలు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి యంత్రాంగంతో మాట్లాడి రక్షణ కల్పిస్తే బాగుంటుందండి. చివరికి ఎవరు ఏమైనా కూడా మనుషులంతా ఒక్కటే. ఒకరికి బాధ వచ్చిందంటే ఆ బాధ సేమ్ బాధ ఎదుటివారు కూడా అదే విధంగా ఉంటుంది. మనిషికి మతానికి అట్లా వేరువేరుగా ఉండదు. ఈ బాధలన్నీ పోవాలని, మళ్ళీ ప్రజాస్వామ్యం విరళాలని, ప్రజలంతా ఐక్యమత్యం ఉండాలని కోరుకుంటున్నాము. కానీ అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది, యంత్రాంగం ఏం చేస్తుంది ఎవరికి అర్థం కావడం లేదు. ఇంకా మెయిన్ మీడియాని బాగా నియంత్రణ జరుగుతుంది బంగ్లాదేశ్లో. మెయిన్ మీడియా నుంచి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవచ్చండి. అంతవరకు మరి టైము ఈ దారుణాలు జరగకుండా ఆపే శక్తి ఏదన్నా ఉంటుందా అనేది అది ప్రశ్నలాగా మిగిలిపోయింది. చూద్దాం ఏమవుతుంది నెక్స్ట్ 2 డేస్లో.